వదిలి వెళ్ళిపోతాను. ఆమె నాకు అనుకూలంగా లేకపోయినా, ఆమె నాకు ఇబ్బంది కలిగించిన, ఆమె నా ప్రవర్తనకు ఎప్పుడైనా అడ్డుపడితే వెంటనే ఆమెను వదిలి వెళ్ళిపోతాను. కొడుకు పుట్టాడో లేదో చూడకుండానే వెళ్ళిపోతాను అని అన్నాడు. వాసుకి అన్ని షరతులకు అంగీకరించాడు. మహానుభావా, మీరు చెప్పినవన్నీ మేము అంగీకరిస్తున్నాము. దయచేసి నా చెల్లెలిని పెళ్లి చేసుకోండి. ఆమె పేరు కూడా జర్కారు అని వేడుకున్నాడు. ఈ హామీ మీద జర్కారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహం వైభవంగా వేదమంత్రాలతో జరిగింది. తన సోదరుడు చాలాసార్లు హెచ్చరించినప్పటికీ, తన వంజ పరిరక్ష బాధ్యత తీసుకున్నప్పటికీ జర్కారు భార్య తన భర్తను దేవుడి కంటే ఎక్కువగా పూజించింది. ఆమె ఎప్పుడూ ఆయన ప్రవర్తనకు స్లైటెస్ట్ వ్యతిరేకించలేదు. కాలం గడిచిపోయింది. ఒకరోజు జర్కారు తన భార్య బడిలో తలపెట్టుకుని నిద్రపోయాడు. సాయంత్రం అయింది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. జర్కారు భార్య ఆందోళన చెందింది. ఆమె ఆయనను లేపి